హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో ఏపీ టెట్ 2026 సంబంధించిన ఐసీటీకి సంబంధించిన 50 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదే టాపిక్స్ నుంచి రిపీటెడ్గా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇదే ప్రశ్న వచ్చినా సేమ్ యాజ్ ఇదే ప్రశ్నలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా. ఐసీటీకి సంబంధించిన మంచి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితేనా తప్పకుండా మీకు ఐసీటీకి సంబంధించి మంచి మెటీరియల్ దొరుకుతుంది. ఐసీటీలో ఒక్క మార్గాన్ని పోయే అవకాశం లేకుండా ఆ మెటీరియల్ అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ మెటీరియల్ కోసం అయినా చివరి వరకు చూడండి. ఆ మెటీరియల్ లింక్ అయితే వస్తుంది. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని మంచి వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రశ్న, ఎన్ఈపీ 2020 వృత్తి విద్యతో కూడిన ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఈ సంవత్సరం నాటికి 26.3% నుండి 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సరైన సమానం ఏంటో చూద్దాం. ఆప్షన్ 1 2045, ఆప్షన్ 2 2040, ఆప్షన్ 3 2035, ఆప్షన్ 4 2030. దీనికి సరైన సమానం ఏంటంటే 2035 ఏంటి 2035 అయితే సరైన సమానం అవుతుంది. అలాగే ఎన్ఈపీ 2020కి సంబంధించిన లక్ష్యాలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ లక్ష్యాలు తప్పకుండా నేర్చుకోవాలి. ఆ లక్ష్యాల నుంచే ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ లక్ష్యాలు అయితే ఎఫ్ఎల్ని ఎప్పుడు పూర్తి చేయాలి, అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ ఎంత శాతం ఎప్పుడు 100% ఎప్పుడు పెంచాలి, అలాగే మాధ్యమిక ఎడ్యుకేషన్లో ఎంత శాతం ఎప్పటి వరకు 100% చేయాలనే ఉంటాయి ఆ లక్ష్యాలు. ఆ లక్ష్యాలు తప్పకుండా నేర్చుకోవాలి. అలాగే రెండవ ప్రశ్న, కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీకి సంబంధం లేనిది అన్నారు. ఆప్షన్ 1 రింగ్ టోపాలజీ, ఆప్షన్ 2 బస్సు టోపాలజీ, ఆప్షన్ 3 మెట్రోపాలిటన్ టోపాలజీ, ఆప్షన్ 4 స్టార్ టోపాలజీ. దీనికి సరైన సమాధానం ఏంటంటే మెట్రోపాలిటన్ టోపాలజీ అయితే సంబంధం లేదన్నమాట. దీనికి సంబంధం లేదన్నారు కాబట్టి ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే మూడో ప్రశ్న, ఎఫ్టీపీని విస్తరించమన్నారు, ఓకేనా. చూద్దాం ఏంటో. ఆప్షన్ 1 ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అలాగే ఆప్షన్ 2 ఫైల్ టెర్మినేషన్ పీరియడ్, ఆప్షన్ 3 ఫిక్స్డ్ టైం ప్లాన్, ఆప్షన్ 4 ఫిక్స్డ్ టెక్స్ట్ ప్రాపర్టీ. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఎఫ్టీపీకి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 4, ఎన్ఈపీ 2020 ప్రకారం పాఠశాలలో కానీ పాఠశాల సముదాయాలలో మాస్టర్ ట్రైనర్స్ను దీని కొరకు నియమించబడతారు అన్నారు. మాస్టర్ ట్రైనర్స్ను ఎవరి కోసం నియమించబడతారు, ఎందుకు నియమించబడతారు అడిగారు. చూద్దాం. స్థానిక వృత్తులు, కళలు, సంగీతం మొదలగు వాటిని ప్రోత్సహించుటకు, ఆప్షన్ 2 స్థానిక ఉపాధ్యాయ కొరతను అధిగమించుటకు, ఆప్షన్ 3 పాఠశాల నిర్వహణను పర్యవేక్షించుటకు, ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చుటకు. దీని సరైన సమాధానం ఏంటంటే స్థానిక వృత్తులు, కళలు, సంగీతం మొదలగు వాటిని ప్రోత్సహించుటకు. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే ఐదో ప్రశ్న, ఇన్స్పైర్ కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సరానికి స్కాలర్షిప్ నగదు మొత్తం అన్నారు. ఆప్షన్ 1 80,000, ఆప్షన్ 2 60,000, ఆప్షన్ 3 20,000, ఆప్షన్ 4 12,000. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 80,000 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే ఆరో ప్రశ్న, కింది వాటిలో కంప్యూటర్ తరము ప్రోగ్రామింగ్ భాషలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అన్నారు. చూద్దాం. ఏ 5వ తరంలోని ప్రోగ్రామింగ్ భాష ప్రోట్రాన్ 77, అలాగే బి 3వ తరంలోని ప్రోగ్రామింగ్ భాష కోబాల్, అది అలాగే ఆప్షన్ సి మొదటి తరంలోని ప్రోగ్రామింగ్ భాష అసెంబ్లీ స్థాయి భాష. దీనికి సరైన సమాధానం ఏంటంటే పైవన్నీ సరైనవే, ఏబిసి 3 సరైనవే అనమాట, ఓకేనా. 5వ తరంలో ప్రోటాన్, 3వ తరంలో కోబాల్, మొదటి తరంలో అసెంబ్లీ స్థాయి, ఈ 3 కరెక్టే అనమాట. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 7వ ప్రశ్న, వెబ్ 2.0కి సంబంధించి ఆర్ఎస్ఎస్ను విస్తరించమన్నారు. ఓకే, చూద్దాం. 1 రీడ్ శాంపుల్ సిస్టమ్, 2 ర్యాండమ్ స్టాండర్డ్ స్ట్రక్చర్, రియల్లీ సింపుల్ సిండికేషన్, రీడింగ్ సిస్టమ్ స్ట్రక్చర్. దీనికి సరైన సమానం ఏంటంటే రియల్లీ సింపుల్ సిండికేషన్ అయితే సరైన సమానం ఏంటి ఆప్షన్ 3 రియల్లీ సింపుల్ సిండికేషన్ అయితే సరైన సమానం అయితే అవుతుంది. అలాగే 8వ ప్రశ్న, ఇది పెడగాకి సంబంధించిన ప్రశ్న. ఒక ఉపాధ్యాయుడు తరగతిని 5 ఉపసమూహాలుగా విభజించి ఒక సభ్యుడు ఒక ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది. ఇది ఈ పద్ధతిని సూచిస్తుంది అన్నారు. ఓకే, ఆప్షన్ 1 స్వీయ బోధనా పద్ధతి, ఆప్షన్ 2 వ్యక్తిగత అభ్యసనం, ఆప్షన్ 3 కార్యక్రమయుత అభ్యసనం, ఆప్షన్ 4 సహకార అభ్యసనం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 సహకార అభ్యసనం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 9వ ప్రశ్న, కింది పద్ధతి ఎన్సిఎఫ్ 2005కి ఆధారం అన్నారు. ఆప్షన్ 1 నిర్మాణాత్మకవాదం, ఆప్షన్ 2 ప్రవర్తనవాదం,
ఆప్షన్ 3 నియంతృత్వవాదం, ఆప్షన్ 4 సంప్రదాయ పద్ధతి. దీనికి సరైన సమాధానం ఏంటంటే నిర్మాణాత్మకవాదం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 10వ ప్రశ్న, నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన సంవత్సరం అన్నారు. ఆప్షన్ 1 2006, ఆప్షన్ 2 2009, ఆప్షన్ 3 2011, ఆప్షన్ 4 2013. దీనికి సరైన సమాధానం ఏంటంటే 10వ ప్రశ్నకి 2013 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 11వ ప్రశ్న, ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నందు ఎస్పిఓసి పూర్తి రూపం అన్నారు. ఎస్పిఓసి పూర్తి రూపం అన్నారు. స్మార్ట్ ప్రైవేట్ ఆన్లైన్ కోర్సెస్, షేర్డ్ పబ్లిక్ ఆన్లైన్ కోర్సెస్, సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్, సిస్టమ్ ప్రోగ్రామ్ ఆన్లైన్ కోర్సెస్. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 12వ ప్రశ్న, టొమేయో పాఠశాల వీరికి సంబంధించినది అన్నారు. ఆప్షన్ చూద్దాం. ఏఎస్ నీలు, టెట్సుకో కురియోనాగి, పాలో ప్రేయరీ, జాన్ డూయి. దీనికి సరైన సమాధానం ఏంటంటే టెస్సుకో కురియోనాగి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఓకేనా. ఈ ప్రశ్నలన్నీ నేను ఇచ్చే పీడిఎఫ్లో తప్పకుండా ఉంటాయి కాబట్టి పీడిఎఫ్ కోసం ఐసీటీ అని చెప్పి కామెంట్ చేయండి. తప్పకుండా ఆ పీడిఎఫ్ అయితే మీకు వస్తుంది. ఎన్ఈపి 2020 ప్రతిపాదిత భావన అన్నారు. ఆప్షన్ 1 గ్రేడ్ 2 నుండి నిర్బంధ విద్య, గ్రేడ్ 1 నుండి సాంకేతిక విద్య, గ్రేడ్ 6 నుండి వృత్తి విద్య, గ్రేడ్ 1 నుండి బోర్డు పరీక్షలు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 గ్రేడ్ 6 నుండి వృత్తి విద్య అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 14వ ప్రశ్న, ఆర్టీఈ ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అన్నారు. ఆప్షన్ 1 1:25, ఆప్షన్ 2 1:30, ఆప్షన్ 3 1:35, ఆప్షన్ 4 1:40. దీనికి సరైన సమాధానం ఏంటంటే 1:35 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 15వ ప్రశ్న, డిఓసిసిను విస్తరించగన్నారు. చూద్దాం. డిజిటల్ ఆన్లైన్ కోర్స్ ఫర్ కాలేజెస్, డిస్టెన్స్ ఓపెన్ కోర్స్ ఫర్ కంటెంట్, డైవర్జెంట్ ఓపెన్ కాన్సెప్ట్ కరికులం, డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్. దీనికి సరైన సమాధానం ఏంటంటే 15వ ప్రశ్నకి డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్ అయితే సరైన ఆప్షన్ 4 సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 16వ ప్రశ్న, జాతీయ ఐసిటి సమాచార ప్రసార సాంకేతికత విధానం ఈ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. 16వ ప్రశ్న దీనికి చూద్దాం. ఆప్షన్ 1 2005, ఆప్షన్ 2 2009, ఆప్షన్ 3 2012, ఆప్షన్ 4 2020. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 2012 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 2012 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 17వ ప్రశ్న, ఐఈఆర్పిని విస్తరించండి అన్నారు. ఇన్క్లూజివ్ ఎరాడికేషన్ రిసోర్స్ పూల్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పూల్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్, థర్డ్ ఆప్షన్ ఇన్క్లూజివ్ ఎరాడికేషన్ రిసోర్స్ పర్సన్, ఫోర్త్ ఆప్షన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ అయితే సరైన సమాధానం. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఆప్షన్ 4 సరైన సమాధానం. అలాగే 18వ ప్రశ్న, ఎన్ఈపి 2020 ప్రాధాన్యతలకు సంబంధించనిది అన్నారు. సంబంధించింది, సంబంధం లేనిది అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. బహుభాష విధానం, ఆప్షన్ 2 మార్పుకు వీలు లేని పాఠ్య ప్రణాళిక, 21వ శతాబ్దపు నైపుణ్యాలు, అనుభవాత్మక అభ్యాసం. దీనికి సరైన సమాధానం ఏంటంటే మార్పుకు వీలు లేని పాఠ్య ప్రణాళిక అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. సంబంధించింది అన్నారు కాబట్టి ఆప్షన్ 2 సరైన సమాధానం. అలాగే 19వ ప్రశ్న, ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక విద్య అనేది అన్నారు. ప్రాథమిక కర్తవ్యం, ఆదేశిక సూత్రం, ప్రాథమిక హక్కు, ప్రభుత్వ నిర్దేశము. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 ప్రాథమిక హక్కు అయితే సరైన సమాధానం అయితే ప్రాథమిక హక్కు ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 20వ ప్రశ్న, కంప్యూటర్లో వైరస్ అనగా. ఓకేనా, చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే 20వ ప్రశ్నకి ఆప్షన్ 1 వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. ఇలాంటివన్నీ యాక్రోనిమ్స్ అన్ని మన యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాము కాబట్టి జాగ్రత్తగా చూసి నోట్ చేసుకోగలరు. వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్ అనేది ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 21వ ప్రశ్న, సాఫ్ట్వేర్ హ్యాండ్ బ్రేక్ అనే దాన్ని ఏంటని అడుగుతున్నారు. వీడియో ఎన్కోడర్, వర్డ్ ప్రాసెసర్, ఇమేజ్ ఎడిటర్, ఆడియో మ్యాషప్. 21వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 వీడియో ఎన్కోడర్ అయితే సరైన సమాధానం అవుతుంది. వీడియో ఎన్కోడర్. అలాగే 22వ ప్రశ్న,
జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 వీరి రచన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్లోని వాక్యాలతో ప్రారంభమవుతుందన్నారు. ఆప్షన్ 1 దయానంద సరస్వతి, ఆప్షన్ 2 స్వామి వివేకానంద, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 23వ ప్రశ్న, NEP 2020 క్రింది దానిని ప్రోత్సహిస్తుంది అన్నారు. ఆప్షన్ 1 ర్యాంకుల కోసం మూల్యాంకనం, ఆప్షన్ 2 అభ్యసన కోసం మూల్యాంకనం, ఆప్షన్ 3 ఎంపికల కోసం మూల్యాంకనం, ఆప్షన్ 4 పోటీ కోసం మూల్యాంకనం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అభ్యసన కోసం మూల్యాంకనం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 24వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఈ కింద ఆర్టికల్ను అనుసరించి విద్యా హక్కు చట్టం అమలు అయ్యింది. 24వ ప్రశ్న, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 19, ఆర్టికల్ 45, ఆర్టికల్ 51. దీనికి సరైన సమాధానం ఆర్టికల్ 21A ప్రకారం అయితే విద్యా హక్కు చట్టం అయితే అమలైంది. 25వ ప్రశ్న, ఓపెన్ కోర్సులకు మూక్ MOOC అని పేరు పెట్టినవారు. MOOC అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అనమాట. దీనికి ఆ పేరు పెట్టింది ఎవరంటే డేవ్ కార్మియర్. ఆప్షన్ 1 డేవ్ కార్మియర్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 26వ ప్రశ్న, పిల్లలు ఎలా ఫెయిల్ అవుతారు పుస్తక రచయిత అన్నారు. ఆప్షన్ 1 ఫాలో ప్రేయరీ, జాన్ హాల్ట్, మకరెంకో, AS నీల్. ఓకేనా, ఇలా వీటి అన్నిటికి సంబంధించిన సమాచారం నేను ICT PDFలో ఉంటుంది. కాబట్టి ICT కోసం అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఓకేనా, దీనికి సరైన సమాధానం ఏంటంటే 26వ ప్రశ్నకి ఆప్షన్ 2 జాన్ హాల్ట్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 27వ ప్రశ్న, డైస్ పూర్తి రూపం అన్నారు. దీని డైస్ పూర్తి రూపం ఏంటంటే 27వ ప్రశ్నకి ఆప్షన్ 1 డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఏంటి డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ డైస్ అంటే. అలాగే పాఠశాల విద్య కొరకు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టానికి NCFSE 2003 ఆధారం అన్నారు. 28వ ప్రశ్నకి దీనికి సరైన సమాధానం ఏంటంటే NEP 2020 అయితే సరైన సమాధానం. ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. అలాగే బ్లూరే సాఫ్ట్వేర్ దీనికి ఉదాహరణ అన్నారు. ఇంటర్నెట్ సాఫ్ట్వేర్, మల్టీమీడియా సాఫ్ట్వేర్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. దీనికి సరైన సమాధానం ఏంటంటే మల్టీమీడియా సాఫ్ట్వేర్. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే విద్యా హక్కు చట్టం అమలు తేదీ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 1 ఏప్రిల్ 2010. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. అలాగే దీక్ష యొక్క పూర్తి రూపం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 31వ ప్రశ్నకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 32వ ప్రశ్న, క్రింది వానిలో జాతీయ విద్యా విధానం 2020లోని పాఠ్య ప్రణాళిక మరియు బోధనా విధాన సంస్కరణలకు సంబంధం లేనిది అన్నారు. 32వ ప్రశ్న ఏంటో చూద్దాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 పాఠ్యాంశాలు పరీక్షల సంఖ్యను విస్తృతం చేయడం అన్నారు. ఇది సంబంధం లేదనమాట, కాబట్టి ఇది సంబంధం లేదు కాబట్టి ఇది ఆప్షన్ 3 అయితే కరెక్ట్ అవుతుంది. అలాగే కింది RTE 2009 సెక్షన్ విద్యార్థి వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశం పొందటం మరియు ప్రత్యేక శిక్షణ పొందటానికి అర్హుడు అన్నారు. ఓకేనా, చూద్దాం ఏ సెక్షన్ తెలియజేస్తుందో. సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6. దీనికి సరైన సమాధానం ఏంటంటే 33వ ప్రశ్నకి ఆప్షన్ 2 సెక్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. సెక్షన్ 4 అయితే సరైన సమాధానం ఆప్షన్ 2. అలాగే 34వ ప్రశ్న, నూతన విద్యా విధానం 2020ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తేదీ అన్నారు. ఆగస్టు 29, 2020, జనవరి 1, 2020, జూలై 29, 2020, ఆగస్టు 15, 2020. 34వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే జూలై 29, 2020. అలాగే 35వ ప్రశ్న, GIF ఫైల్ ఫార్మాట్ను ఫైల్ ఫార్మాట్ను విస్తరించండి అన్నారు. 35వ ప్రశ్న దీన్ని చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ అయితే సరైన సమాధానం. గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 36వ ప్రశ్న, NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే సన్నాహక దశ 3, 4, 5 తరగతులు సన్నాహక దశ కిందకు వస్తాయి. 37వ ప్రశ్న, భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం అన్నారు. 37వ ప్రశ్న 1 1964, 1968, 1976, 1986. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 1968 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది.
అలాగే ఆర్టీఈ 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని అంటే టీసీ పొందే హక్కును తెలియజేసే అధ్యాయం అన్నారు. 38వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 2 అంటే 2 సెక్షన్ 2 అయితే కొంచెం అధ్యాయం ఏంటంటే 2 అధ్యాయం. ఆప్షన్లు ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అలాగే 39వ ప్రశ్న. ఫ్యూచర్ లెర్న్ అనేది ఏంటో చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఎంఓఓసిను అందజేసే సంస్థ, మూక్ను అందజేసే సంస్థ ఫ్యూచర్ లెర్న్ అనేది. అలాగే ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్థాయిలు అన్నారు. ఓకేనా, చూద్దాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 5+3+3+4 5+3+3+4. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే నవంబర్ 20 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 42వ ప్రశ్న. ఆర్టీ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్. ఆర్టీ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ అన్నారు. 42వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే సెక్షన్ 3 అయితే సరైన సమాధానం. ఆప్షన్ 2 సరైన సమాధానం. అలాగే 43వ ప్రశ్న. హైపోగ్లైసీమియా ఈ వైకల్యంకు దారి తీస్తుందంటే దీనికి సరైన సమాధానం ఏంటంటే అభ్యసన వైకల్యం అయితే సరైన సమాధానం. అంటే అభ్యసన వైకల్యం ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. అలాగే తరల్ అనగా దీనికి ఓకేనా. ఈ యాక్రోనిమ్స్ అన్ని మన కమ్యూనిటీలో పోస్ట్ చేసినాం, తప్పకుండా అవి చూసుకోగలరు. దీనికి సరైన సమాధానం అంటే ఆప్షన్ 3 టీచింగ్ అట్ రైట్ లెవెల్. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 45వ ప్రశ్న. బిఎంపి ఫైల్ ఫార్మాట్ అర్థం. బింగ్ మ్యాప్ ఫైల్స్, బిట్ మ్యాప్ ఫైల్స్, బింగ్ మీడియా ప్రోగ్రామ్, బిట్ మీడియా ప్రోగ్రామ్. దీనికి సరైన సమాధానం ఏంటంటే 45వ ప్రశ్నకి ఆప్షన్ 2 బిట్ మ్యాప్ ఫైల్స్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 46వ ప్రశ్న. ఈసీసీఈ స్టాండ్స్ ఫర్. ఈసీసీఈ అనగా ఏంటంటే దీనికి సరైన సమాధానం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 47వ ప్రశ్న. ఆర్టీ 2009 అనే పేరును ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసే సెక్షన్ అన్నారు. 47వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటో చూద్దాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 సెక్షన్ 1 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 48వ ప్రశ్న. ఉడాసిటీ అనేది ఆప్షన్ 1 ఎంఓఓసిను అందజేసే సంస్థ, మల్టీమీడియా సాఫ్ట్వేర్, రూబ్రిక్, క్రాకర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 మూక్ను అందజేసే సంస్థ ఉడాసిటీ అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అమలు పరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ఉద్దేశం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే విద్యార్థికి అవసరమైన వస్తువులను అందజేయడం అనేది సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో కిట్లో ఏమేమి ఉంటాయో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి, లేకపోతే నేను నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం అన్నారు. ఇది చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఓకేనా, ఈ వీడియో చివరి వరకు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.